సినీ రంగంలో నటిగా ఎదగాలనుకుంటే ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన ముద్ర వేసిన తారలు చాలామంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. 18 ఏళ్లకే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లకే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా సత్తా చాటింది. చిన్న వయసులోనే సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. నటిగా ఎదుగుతున్న సమయంలోనే ఏకంగా బిగ్ బి అమితాబ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 64 ఏళ్ల నటుడితో 20 ఏళ్ల యువతి ప్రేమకథతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ 25 ఏళ్లకే తన ఇంట్లో శవమై తేలింది. ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగి అర్ధాంతరంగా కనుమరుగైన తార. ఇప్పటికీ ఆమె మరణంపై తన తల్లి పోరాడుతూనే ఉంది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ప్రేమ, మోసం, వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మరణించి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఆమె డెత్ మిస్టరీ మాత్రం వీడలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ జియా ఖాన్. జియా ఖాన్ బాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. 1988 ఫిబ్రవరి 20న న్యూయార్క్లో పుట్టిన ఈ అమ్మడు 2 ఏళ్ల వయసులోనే తండ్రి వదిలేయడంతో తన తల్లి రాబియా అమీన్తో కలిసి లండన్ వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచే కథక్, సల్సా, బ్యాలే వంటి డ్యాన్స్ ట్రైనింగ్స్ తీసుకుంది. ఆ తర్వాత న్యూయార్క్లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్లో శిక్షణ తీసుకుంది. చదువు మధ్యలోనే ఆపేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2007లో నిశ్శబ్ సినిమాలో నటించింది. తనకంటే 45 ఏళ్ల పెద్దవాడైన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సరసన టీనేజ్ గర్ల్ నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన గజని చిత్రంలో నటిస్తుంది. ఆ తర్వాత ఆమెకు హిందీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. హిందీలో 3 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు మొత్తం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే 2013 జూన్ 3న ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. అప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. జియా రాసిన 6 పేజీల సూసైడ్ లెటర్ బయటకు రావడంతో ఆమె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నటుడు సూరజ్ పంచోలి ప్రేమ పేరుతో మోసం చేశాడని, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆ లేఖలో ఆరోపించింది. తన కూతురు ఆత్మహత్య కాదు, హత్యే అంటూ జియా ఖాన్ తల్లి న్యాయం కోసం పోరాడుతుంది. జియా ఖాన్ న్యూ. ఇవి కూడా చదవండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ. ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి. అయ్యో పాపం. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు. తెలుగు సినిమా. అయ్య బాబోయ్, ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది. భయపెడుతున్న అందాల రాశి న్యూ లుక్. టాలీవుడ్. 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం. తల్లైన తగ్గని సోయగం. నెట్టింట ఫోటోస్ వైరల్.